మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 55వ వచనం. దేవునికి స్తోత్రము కలుగును కాగా 1వ కొరింథీ 15వ అధ్యాయము 55వ వచనం. ఒకటి తెలుగు ఒకటి కన్నడలో రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా, ఓ మరణమా, ఓ మరణమా, నీ ముల్లెక్కడా, నీ ముల్లు ఎక్కడా, నీ మరణము నీ ముల్లెక్కడా. మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక. ಕನ್ನಡ 1ನೇ ಕೊರಿಂಥಿ 15ನೇ ಅಧ್ಯಾಯ 55ನೇ ವಚನ. ಮರಣವೇ ನಿನ್ನ ಜಯವೆಲ್ಲಿ, ಮರಣವೇ ನಿನ್ನ ವಿಷದ ಕೊಂಡಿಯಲ್ಲಿ. ಮರಣದ ಕೊಂಡಿ ಪಾಪವೇ ಮತ್ತು ಪಾಪದ ಬಲಕ್ಕೆ ಆಧಾರವು ಧರ್ಮಶಾಸ್ತ್ರವೇ. ಆದರೆ ದೇವರು ನಮ್ಮ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಮೂಲಕ ನಮಗೆ ಜಯವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ, ಆತನಿಗೆ ಸ್ತೋತ್ರ. తెలుగులో ఓ మరణమా నీ ముల్లు ఎక్కడా, విజయం ఎక్కడ, నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముళ్ళెక్కడ. మరణపు ముళ్ళు పాపము, పాపముకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ఇప్పుడు మనందరం కూడా జ్ఞాపకం చేసుకుందామండి, మరణం తర్వాత ముందు ఏముంది అంటే చాలా మంది ఏం చెప్తారు, మరణం ముందు అయిపోయింది, చచ్చిపోయినాడు అయిపోయింది, ఇంకా ఇంకేముంది, అయిపోయింది. లోక రీతిలో మరణం తర్వాత ఇంకా క్లోజ్, చాప్టర్ క్లోజ్, మూసేసినారు. గుంత తవ్వినారు, గుంతలు వేసినారు, మూసేసినారు. ఇంకా దానికి ఇంకా ముందు లేదు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ఈరోజు మరణం తర్వాత నిజమైన జీవితము ఆరంభమవుతుంది. హల్లెలూయా. మరణం తర్వాత ఏం ఆరంభమవుతుందండి? నిజమైన జీవితము. నిజమైన జీవితం. ఒకసారి గుడ్డనహళ్ళి అనే గ్రామం ఉంది. ఆ గ్రామం వద్ద ఒక డ్యామ్ ఉంది. నీరంతా నిలకడ చేసి డ్యామ్ కట్టినారు. అయ్యా డ్యామ్ చూసి రండి అని నన్ను పిలిచిపోయారు. డ్యామ్ చూడను పిలిచిపోయారు. అక్కడ ఆ ఊరి గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ అశోక్ రెడ్డి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ డ్యామ్ కట్ట పైన అంతా క్లీన్ చేస్తున్నారు. నేను వెళ్ళి కూర్చున్నాను అక్కడ. నాతో కూడా విశ్వాసులు ఉన్నారు. ఆ రెడ్డి గారు నన్ను అడుగుతున్నారు, సార్ మీరు ఎవరో కొత్తగా ఉన్నారు, ఎవరయ్యా మీరు, ఏం సమాచారం, ఎందుకు వచ్చారు ఇక్కడ, ఏమని అడుగుతున్నాను. నేను పరిచయం చేసుకున్నాను, అలాగే కూర్చున్నాను. వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఎవరో చనిపోయినారు, చనిపోయిన వారి గురించి మాట్లాడుతూ ఆ మాట ముగించి నాతో మాట్లాడుతున్నాడు ఆయన రెడ్డి గారు ప్రెసిడెంట్. ఏమని, సార్ మరణం అయిపోయిన తర్వాత ఇంకేం లేదు కదా సార్ జీవితము అని అడుగుతున్నాడు. మరణం అయిపోయిన తర్వాత జీవితం ఏమీ లేదు కదా గారు అని అడుగుతున్నాడు. నేనేం చెప్తున్నాను, అసలైన జీవితము మరణం అయిన తర్వాతనే ఆరంభమవుతుంది. అసలైన జీవితం ఎప్పుడు ఆరంభమవుతుందండి? మరణమైన తర్వాత. మరణమైన తర్వాత మనం ఏమైపోతామో, ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు అనుకున్నాం. కానీ దేవుని బిడ్డలకి ఏ ముందు జరుగుతుందని బైబిల్ గ్రంథము, పరిశుద్ధ గ్రంథంలో మన దేవుడు ముందుగానే చెప్పి ఉంచినాడు. ఎందుకంటే మనము నిరీక్షణ కలిగి జీవించాల.
హల్లెలూయా. హల్లెలూయా. మనం ఏం కలిగి జీవించాలండి? నిరీక్షణ కలిగి జీవించాలి. నిరీక్షణ ఒక 2 మాటలు చెప్పి నేను ముందుకు ముగించేస్తాను. నేను తొందరగా ముగించేస్తాము. అయ్యా, మరి ఇప్పుడు మనకి జీవితం ముందు ఉందా లేదా అనేది తెలియదు. ఉదాహరణకి తల్లి గర్భంలో శిశువు రాగానే శిశువు యొక్క ఆ జ్ఞానాన్ని మరి దైవజనులు ఎంతోమంది జ్ఞానులు ఏమి దాన్ని పేర్కొంటున్నారంటే, శిశువు అదే జీవితము, అక్కడే ఆరంభము, అక్కడే ముగింపు అని శిశువు అనుకుంటుందట. కానీ శిశువు ఎప్పుడైతే తల్లి గర్భం నుండి బయటకు వస్తుందో సాగుతుంది. ఏం చేస్తుంది? శిశువు ఏడుస్తుంది. శిశువు ఏడుస్తుందంట, ప్రపంచము నవ్వుతుందంట. హల్లెలూయా. ఏనాగుతుంది? శిశువు అడుగుతుంది, ప్రపంచ నగుతుంది. ನೋಡಿದ್ರಾ? ಅಂದ್ರೇನು ಆ ಮಗು ಹುಡುಗಿ ಅಂತಲ್ಲ, ಹುಡುಗಿ ಆಗಲಿ ಆ ಮಗು ಹೊರ ಪ್ರಪಂಚದಲ್ಲಿ ಬಂದಾಗ ಆ ಪ್ರಪಂಚ ನೋಡಿ ಅದಕ್ಕೆ ಆವಾಗ ಒಂದು ಊಹೆ ಬರ್ತದೆ. ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ನಾವು ನೋಡುವುದಾದರೆ ಮತ್ತೆ ಉದಾಹರಣೆಗಳು 1-2 ಹೇಳ್ತೀನಿ. ಒಂದು ತತ್ತಿ ಹುಡಿದಾದ್ಮೇಲೆ ಹೊರಗೆ ಮರಿ ಬರ್ತದೆ, కోడి పిల్ల బయటకు వస్తుంది, దానికి ప్రపంచం అప్పుడు తెలుస్తుంది. మరి మనమందరూ కూడా ఒకసారి ఆలోచన చేస్తే యేసు ప్రభు వారు చెప్పే మాటల్లో అర్థగర్భితమైన విషయాలు ఉన్నాయి. ఈరోజు దేవుడి వాక్యం మనకు సెలవిస్తూ ఉంది, జీవించి ఉన్నంత వరకు దాన్ని ఏమని పేర్కొంటారో జీవితం అంటారు. యేసు ప్రభులో ఉంటే మరణించిన తర్వాత ఏమి ఆరంభమవుతుందండి? నిత్య జీవం ఆరంభమవుతుంది. హల్లెలూయా. ఏం ఆరంభమవుతుందండి? నిత్య జీవం. ప్రియ విశ్వాసి, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, మనిషికి, ఒక విశ్వాసికి మనకి ఏం అవసరం అంటే నిత్య జీవం అవసరము. హల్లెలూయా. నిత్య జీవం ఏమంటే చాలా మంది చాలా రీతిలుగా చెప్తున్నారే కానీ దైవ వచనం ఏం చెప్తుందంటే నిత్య జీవం అంటే దాన్ని ఇంకో